మీ 1 year old బేబీకి ఈ పర్టికులర్ సమ్మర్ డ్రింక్ ని ఎక్కువగా ఇస్తున్నారా? అయితే ఈ 3 risks ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోకోనట్ వాటర్ లో లాట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ కోకోనట్ వాటర్ కి అరౌండ్ 250 milligrams ఆఫ్ పొటాషియం ఉంటుంది. పొటాషియం అనేది పిల్లల కిడ్నీస్ మీద చాలా స్ట్రెస్ కాజ్ చేస్తుంది. బికాస్ ఈ స్టేజ్ లో పిల్లల కిడ్నీస్ అనేవి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి, కంప్లీట్ గా డెవలప్ అయి ఉండవు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల బేబీస్ కి స్టమక్ అనేది ఫుల్ గా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఆకలి అంటే అపటైట్ అనేది తగ్గిపోతుంది. సో యూజువల్ గానే వాళ్ళు ఫుడ్ అంటే లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. థర్డ్ వన్ ఏంటంటే ఇది బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ ని రీప్లేస్ చేయడం వల్ల బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా ఫీడింగ్ నుంచి రావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అనేది బేబీస్ కి తగ్గిపోతుంది. మరి మా పిల్లల్ని మేము ఈ సమ్మర్ లో ఎలా హైడ్రేటెడ్ గా ఉంచాలి మేడం? సో బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా ఫీడింగ్ ని కంటిన్యూ చేయండి. మీ బేబీస్ కి సాలిడ్ తినిపించిన ప్రతిసారి లేదా త్రూ అవుట్ ద డే లో కొద్దిగా సిప్ ఆఫ్ వాటర్ ని ఇస్తూ ఉండండి. అండ్ హై వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్ లాంటివి ఇస్తూ ఉండండి. దీనివల్ల మీ పిల్లల్ని హైడ్రేటెడ్ గా ఉంచొచ్చు. ఈ సమ్మర్ లో మీ పిల్లల్ని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడొచ్చు. థ్యాంక్ యూ.